సో టాలీ అనేది మనకి ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. మనం టాలీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఎస్కేప్ ఇద్దాం. ఇది గేట్వే ఆఫ్ టాలీ అంటారు. చూడండి జాగ్రత్తగా స్క్రీన్ మీద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. గేట్వే ఆఫ్ టాలీ, లాంగ్వేజ్, ఎస్కేప్ ఇస్తున్నాను. అలాగే కీబోర్డ్, మన కీబోర్డ్ అంటే తెలుగు ఇంగ్లీష్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎస్కేప్ ఇస్తున్నాను. లిస్ట్ ఆఫ్ కంపెనీస్, సెలెక్టెడ్ కంపెనీస్, ఏం కంపెనీస్ ఓపెన్ అవ్వలేదు. ఈ కంపెనీ ఇన్ఫో, ఇక్కడ కంట్రోల్ ఎం ఉంది, ఇక్కడ కంట్రోల్ ఎన్ ఉంది. చూడండి కంట్రోల్ ఎం, కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్ అనగానే కర్సర్ కిందకు వచ్చేసింది. చూడండి ఇక్కడ ఉంటుంది కింద, ఇక్కడ మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి అనమాట. అలా క్యాలిక్యులేటర్ అని వచ్చింది చూసారా, కింద క్యాలిక్యులేటర్. కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎం ఇస్తే పైకి వెళ్ళిపోతాం. మళ్ళీ కంట్రోల్ ఎం. ఇక్కడ క్రియేట్ కంపెనీ, బ్యాకప్, రీస్టోర్, క్విట్ అని ఉంది. కంపెనీ ఇన్ఫో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గేట్వే ఆఫ్ టాలీ, కంపెనీ ఇన్ఫో. ఇప్పుడు సి రెడ్ కలర్లో ఉంది కాబట్టి సి ప్రెస్ చేస్తే చాలు. లేదా ఏదైనా మనకు కావాలనుకుంటే ఇప్పుడు బ్యాకప్ కావాలంటే బీ ఇస్తే చాలు. అప్ అండ్ డౌన్ యారో ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే రైట్ సైడ్ చూడండి, ఇక్కడ హెల్ప్ ఉంది. F1 సెలెక్ట్ కంపెనీ అంటే ఏదైనా కంపెనీస్ ఉంటే అది ఓపెన్ అవుతాయి. కింద చూడండి F12 అని ఉంది. F12 కాన్ఫిగర్, దీని గురించి మనం ఇంకా ముందు డిస్కస్ చేద్దాం. కాన్ఫిగరేషన్, ఈ కంపెనీ ఇన్ఫోలో కాన్ఫిగరేషన్. ముందుగా కంపెనీ క్రియేషన్ ఎలా అనేది చూద్దాం. ఎంటర్ ప్రెస్ చేయండి లేదా సి ప్రెస్ చేయండి. జాగ్రత్తగా స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. మనకి ఏమేమి ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్ డైరెక్టరీ, ఏ డ్రైవ్ అంటే ఈ డ్రైవ్లో టాలీ అనే ఫోల్డర్లో డేటా. నేమ్ ఆఫ్ ద కంపెనీ, మెయిలింగ్ నేమ్ అంటే మనం ఏదైనా మెయిల్స్ అంటే మనం ఏదైనా కరెస్పాండెన్స్ కోసం మెయిలింగ్ నేమ్ అడిగింది. అలాగే అడ్రస్ కావాలంటే మీరు అడ్రస్ టైప్ చేయొచ్చు. నేను ఎంపీగా ఇస్తున్నాను, మీరు అడ్రస్ టైప్ చేయొచ్చు. అలాగే కంట్రీ, లిస్ట్ ఆఫ్ కంట్రీస్ వచ్చింది చూసారా రైట్ సైడ్. ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, ఇండియా. అలాగే స్టేట్ అనగానే లిస్ట్ ఆఫ్ స్టేట్స్ వచ్చింది. టీ ప్రెస్ చేయండి. టీతో ఉన్న స్టేట్స్ వచ్చాయి. అందులో అప్ అండ్ డౌన్ యారో వాడండి. తమిళనాడు లేదా ఏ ప్రెస్ చేద్దాం. ఏదైనా ఇలా వస్తే ఎస్కేప్ ఇవ్వండి. ఇలా ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ అడుగుతుంది, పిన్ కోడ్ తెలిస్తే పిన్ కోడ్ ఎంటర్ చేయండి లేదా బ్లాంక్ వదిలేయచ్చు. అలాగే టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. కరెన్సీ సింబల్ మనం ఇండియాలో RS రూపీస్ అని వాడుతుంటాము. మెయింటైన్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అంటే స్టాక్ రిలేటెడ్ ఉంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, స్టాక్ లేకుండా ఉంటే అకౌంట్స్ ఓన్లీ తీసుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టైప్ ఆఫ్ కంపెనీ అకౌంట్స్ ఓన్లీ తీసుకుందాం. ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్, జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, ఈ రెండు సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ జరగడానికి కొంత టైం పట్టవచ్చు. సో ఆ డేట్స్ మీరు మార్చాలి. అలాగే టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇఫ్ ఎనీ అంటే పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం, అందుకే వార్నింగ్ ఉంది అక్కడ. అలాగే సెక్యూరిటీ కంట్రోల్ కూడా నో అని ఉంది, కావాలంటే మనం ఎస్ ఇవ్వచ్చు. సరే ఒకసారి ఎస్ ఇద్దాము. చూడండి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఎస్ ఆర్ నో. ఎస్. నేమ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. అలాగే యూజ్ టాలీ ఆడిట్ ఫీచర్స్ నో అని ఉంది. సో నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇక్కడ నో ఇస్తాను. కింద బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్, మనకి టాలీలో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు బేస్ కరెన్సీ సింబల్ ఏంటి? RS అంటే ఫార్మల్ నేమ్ ఇండియన్ రూపీస్. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అండ్ 99 పైసా. అండ్ 100 పైసా అంటే 1 రూపీ కదా. ఈ సింబల్ సఫిక్స్ టు అమౌంట్స్ అంటే అమౌంట్కి ముందు RS రావాలా, అమౌంట్ తర్వాత. ప్రిఫిక్స్
సఫిక్స్, ప్రీ అంటే ముందు, సఫిక్స్ అంటే తర్వాత. అలాగే సింబల్ ఫర్ డెసిమల్ పొజిషన్ ఏంటి? పైసా కదా. ఆ డెసిమల్ పోర్షన్ ఏంటి? పైసా. డాట్ తర్వాత మనం పైసా అంటాం మనం. ఇవన్నీ ఇలా. షో అమౌంట్ ఇన్ మిలియన్స్, జనరల్గా మనం మిలియన్స్, బిలియన్స్ అనే టర్మ్స్ వాడడం, ల్యాక్స్, క్రోర్స్ అంటాము. మీకు ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో. పుట్ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్, అమౌంట్కి సింబల్కి మధ్య స్పేస్ కావాలంటే ఎస్ ఇవ్వండి, వద్దనుకుంటే నో ఇవ్వండి. అలాగే డెసిమల్ ప్లేసెస్ ఫర్ ప్రింటింగ్ అమౌంట్స్ ఇన్ వర్డ్స్ టు ఎంటర్ ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, ఎంటర్ ప్రెస్ చేయొచ్చు లేదా వై ప్రెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఎగ్జిటింగ్ చూడండి, టాలీలోంచి బయటికి వస్తున్నాము, ఇన్కరెక్ట్ పాత్ అని ఉంది. ఎందుకంటే మన కంప్యూటర్లో టాలీ ఏ డ్రైవ్లో ఉందో చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం పైన డైరెక్టరీ ఈ డ్రైవ్ ఉంది కదా, అంటే ఈ ల్యాప్టాప్లో అంటే సిస్టంలో టాలీ ఈ డ్రైవ్లో లేదు. అప్పుడు ఏ డ్రైవ్లో ఉందో చూసుకొని ఆ డ్రైవ్ ప్రకారం డైరెక్టరీ మనం ఇవ్వాలి. సో నేను ఎస్కేప్ ఇస్తున్నాను. సో మళ్ళీ టాలీ ఓపెన్ చేద్దాం. క్రియేట్ కంపెనీ, ఇందాక నేను డ్రైవ్ చూశాను, అది ఈ కాదు. సో అప్పుడు మనం ఇక్కడ అది కానప్పుడు ఏం చేద్దాం, మనం మార్చుకోవాలి. ఈ ప్లేస్లో ఏ సిస్టంలో జీ అని ఉంది కాబట్టి జీ డ్రైవ్. సో మనం మళ్ళీ డేటా ఇద్దాము, సాయి అండ్ కో. అకౌంట్స్ ఓన్లీ, ఇవన్నీ ఇంకేం మార్చట్లేదు. ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కంపెనీ క్రియేట్ అయింది. మనం ఇచ్చిన డేటా ప్రకారం పీరియడ్, డేట్ ఇలాంటి డేటా వస్తుంది. నేమ్ ఆఫ్ ద కంపెనీ, నో వోచర్స్ ఎంటర్డ్. ఇంతవరకు కూడా వోచర్స్ ఏం ఎంటర్ చేయలేదు. సో స్క్రీన్ని మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, స్క్రీన్ని. సో కంపెనీ క్రియేషన్ అనేది జరిగింది. ఇప్పుడు ఒక్కసారి గేట్వే ఆఫ్ టాలీ చూడండి. మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, ఇంపోర్ట్, రిపోర్ట్స్ అలా ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ కూడా F1 అండర్లైన్, F2 అండర్లైన్, F3 అండర్లైన్, F11, F12 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ అండర్లైన్ ఒక్కోసారి డబల్ అండర్లైన్ కూడా ఉంటుంది. మౌస్ ద్వారా మనం డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు. ఫస్ట్ F1 ఏంటి? సెలెక్ట్ కంపెనీ. తర్వాత F1 ఏమిటి చూడండి, F1 కింద అండర్లైన్ షర్ట్ కంపెనీ. ఆల్ట్ ద్వారా F1 ఇవ్వండి. ఒక సింగిల్ అండర్లైన్ ఉన్నప్పుడు ఆల్ట్ ద్వారా F1 ఇవ్వండి. చూడండి పక్కనే కంపెనీ క్లోజ్ అయిపోయింది. నేమ్ ఆఫ్ ద కంపెనీ దగ్గర ఏం రాలేదు కదా. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ కంపెనీకి వెళ్ళి అక్కడ ఉన్న కంపెనీస్లో ఒక కంపెనీని సెలెక్ట్ చేద్దాం. మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఏదైతే రైట్ సైడ్ F1 కింద అండర్లైన్ ఉందో, ఒక అండర్లైన్ ఉంటే ఆల్ట్ ద్వారా ఇవ్వాలి ఆ కమాండ్, లేదా మౌస్ ద్వారా ఇవ్వచ్చు. అలాగే F2 ఇవ్వండి, డేట్ వస్తుంది. ఎస్కేప్ 2 times. ఆల్ట్ F2 ఇవ్వండి, ఫ్రమ్ అండ్ టు వస్తుంది. ఇది చేంజ్ పీరియడ్ మార్చుకోవడానికి. మళ్ళీ 2 times ఎస్కేప్ ఇచ్చాను. ఆల్ట్ F3 ఇవ్వండి, కంపెనీ ఇన్ఫో. చూసారా, సెలెక్ట్ కంపెనీ ఇన్ఫో వచ్చింది. సెలెక్ట్ కంపెనీ, షర్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, ఆల్టర్, స్ప్లిట్, బ్యాకప్, రిస్టోర్. ఎస్కేప్ ఒకసారి ఇవ్వండి. F11 ప్రెస్ చేసి చూడండి ఏం జరుగుతుందో. F11 కంపెనీ ఫీచర్స్ అని వచ్చింది. ఇందులో అకౌంటింగ్ ఫీచర్స్ అండ్ స్టాట్యూటరీ అండ్ ట్యాక్సేషన్. ఎస్కేప్ ఇద్దాం ఒకసారి. F12 మనం ఇందాక ఆల్రెడీ ఒకసారి F12 ఇవ్వండి. కాన్ఫిగరేషన్. సో వీటి గురించి ముందుగా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ముందు ఒక్కొక్క ఆప్షన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో గేట్వే ఆఫ్ టాలీలో మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫో ఏముందో చూద్దాం. అకౌంట్స్ ఇన్ఫోలో గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్స్ అని ఉంది. ఒకసారి గ్రూప్స్ ఓపెన్ చేస్తే సింగిల్ అండ్ మల్టిపుల్, ఇందులో క్రియేటివ్, డిస్ప్లే, ఆల్టర్. ఎస్కేప్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలో గ్రూప్స్లో ఉన్నాం. ఒకసారి ఎస్కేప్ ఇస్తే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాం. అలాగే లెడ్జర్స్ తీసుకోండి. ఇక్కడ కూడా సింగిల్ లెడ్జర్ అండ్ మల్టిపుల్ లెడ్జర్, క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్.
ఒక్కసారి ఎస్కేప్. ఓచర్ టైప్స్, ఇందులో క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్. ఒక్కసారి ఎస్కేప్ ఇవ్వండి. అకౌంట్స్ ఇన్ఫోలో ఉన్నాం, మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి. గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాం. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్కి వెళ్దాం. అకౌంటింగ్ ఓచర్లో రెడ్ కలర్లో ఏముంది, వి ఉంది కదా, వి ప్రెస్ చేయండి. ఓచర్స్ వస్తుంది. అసలు ఓచర్ అంటే ఏంటి, ఎన్ని రకాలైన ఓచర్లు ఉంటాయనేది మనం తర్వాత సెషన్స్లో చూద్దాము. ముందు మీకు అక్కడ ఒకసారి స్క్రీన్ మాత్రమే చెక్ చేసుకోండి. పేమెంట్ నెంబర్ 1 అని వచ్చింది, అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్. అలాగే రైట్ సైడ్ ఆప్షన్స్ ఏమి వచ్చాయో చూడండి. F4, F5, F6, F7, F8, అలాగే F8 అండర్లైన్, F9 అండర్లైన్, అలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే అవన్నీ ఓచర్ టైప్స్. ఎస్కేప్ ఇద్దాం. క్విట్ ఎస్ఆర్నో, మళ్ళీ ఎస్కేప్ ఇచ్చాను. అలాగే ఇంపోర్ట్ ఆఫ్ డేటా ఒకసారి ఏంటో చూడండి. ఇందులో మాస్టర్స్, ఓచర్స్ ఉంది. ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్, మనకి లయబిలిటీస్, ఎసెట్స్ బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ రైట్ సైడ్ ఆప్షన్స్ చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఇది క్లాస్లో ఫస్ట్ క్లాస్లో మన కంపెనీ క్రియేషను ప్లస్ స్క్రీన్ మీద ఉన్న ఆప్షన్స్ అండి. గేట్వే ఆఫ్ టాలీలో ఆప్షన్స్ మాత్రమే చూస్తున్నాం. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్. చాలామంది టాలీ నేర్చుకునే వాళ్ళు ముందు బేసిక్స్ నేర్చుకోండి. లెడ్జర్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఓచర్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి. అలాగే నెట్ ప్రాఫిట్కి గ్రాస్ ప్రాఫిట్కి మధ్య తేడా తెలిసి ఉండాలి. అంటే అకౌంట్స్ మీద నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. రేషియో అనాలిసిస్, అబ్జర్వ్ ఆల్ ద ఆప్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. ఐఎమ్ గివింగ్ ఎస్కేప్. అలాగే డిస్ప్లేలో ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డే బుక్ ఇందులో. సో ఇలా వేరియస్ స్క్రీన్స్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్లాస్. ఎప్పుడైనా వెనక్కి రావాలంటే ఎస్కేప్ ఇస్తూ రండి. సో ఇప్పుడు మనం క్విట్ ఎస్ఆర్ను అడుగుతుంది, ఎస్ ఇద్దాం.